మరి ఇటీవల ఒక కొన్ని వార్తలు వినిపిస్తున్నాయి. సింహం గుర్తు పైన కవిత ఎన్నికల బరిలోకి దిగబోతా ఉంది ఈ వార్తలు వస్తా ఉన్నాయి. ఇక్కడ ఆశ్చర్యం ఏంటంటే మరి ఆమెకు కొత్త రాజకీయ పార్టీ అనేది ఏర్పడలేదు, రిజిస్ట్రేషన్ కాలేదు, సింహం గుర్తు ఎక్కడిది, పార్టీ లేదు. ఆ అంశాలు కూడా మనం చర్చిద్దాం. అంటే ముఖ్యంగా ఎవరైనా సరే రాజకీయాల్లో ముందుకు వెళ్ళాలంటే ముఖ్యంగా ఏదైనా రాజకీయ పార్టీలో చేరి ఆ పార్టీ నుండి బరిలోకి దిగాల్సి ఉంటుంది. లేదంటే ఒక రాజకీయ పార్టీ అనేది ఏర్పాటు చేసుకొని బరిలోకి దిగాల్సి. ముఖ్యంగా మరి కేసీఆర్ తనయురాలు మరి తెలంగాణ ఉద్యమ కాలం నుంచి కూడా రాజకీయాల్లో ప్రయాణం కొనసాగిస్తున్న ఒక మహిళా నాయకురాలు. అయితే ఆవిడ అంటే రాజకీయ పార్టీ ఏర్పాటు చేయాలంటే మరి ఎన్నికల సంఘం అనేది గుర్తించాలి. దానికి ముందు పలానా పార్టీ పెట్టబోతున్నట్లు అప్లై చేసుకోవాలి, ఎన్నికల సంఘానికి రిజిస్ట్రేషన్ చేయించాలి ఆ పార్టీ పేరును. ఆ తర్వాత కొన్ని నియమ నిబంధనలు ఉంటాయి, షరతులు ఉంటాయి. వాటి ప్రకారమే పార్టీల యొక్క పేరు, గుర్తింపు, సింబల్ ఇవన్నీ ఎన్నికల సంఘం ఇవ్వడానికి వీలుంటుంది అన్నమాట. అయితే అదంతా ప్రాసెస్ అంతా జరగాలంటే కొంత టైం పడుతుంది, అంత ఈజీగా రాదు. కానీ మన తెలంగాణలో ఎన్నికలు ఉన్నాయి, మన ఎన్నికల్లో పోటీ చేయాలి. ప్రజల మనసుల్లో ఏముంది, మహిళల మనసుల్లో ఏముంది, యువత మనసులో ఏముంది, యువత మరి ఏం కోరుకుంటున్నారు తెలంగాణ రాష్ట్రానికి, ఇంకా కొత్తగా ఇలాంటి పార్టీలు రావాలని కోరుకుంటున్నారా, ముఖ్యంగా కల్వకుంట్ల కవిత పైన తెలంగాణ ప్రజల అభిప్రాయం ఏంటి, ఇవన్నీ కూడా మరి తెలంగాణ జాగృతిలో కొనసాగే వారికి కావచ్చు, కల్వకుంట్ల కవిత కావచ్చు, ఇవన్నీ వాళ్ళ యొక్క మనసులో ప్రస్తుతం కదలాడుతున్నాయి ఇవన్నీ. కాబట్టి కవిత ప్లానింగ్ ఏంటంటే ప్రస్తుతం అంటే ఉన్న పరంగా ఇప్పుడు కొత్త పార్టీ అంటే సాధ్యం కాదు, రిజిస్ట్రేషన్ దానికి సంబంధించి ఎంతో ప్రాసెస్ ఉంటుంది. కాబట్టి ఒక కొత్త స్ట్రాటజీకి తెరలేపింది, ఒక ప్రణాళిక తయారు చేసిందని వార్తలు అయితే వినిపిస్తున్నాయి. అదేంటంటే ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్, ఇది జాతీయ పార్టీ. ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ AIFB పార్టీ, ఇది జాతీయ స్థాయిలో ఉంది. అయితే ఇప్పటికే ఆ పార్టీతో కల్వకుంట్ల కవిత చర్చించారట. అంటే ఆ పార్టీ సింబల్ కూడా సింహం గుర్తు, ఏదైతే ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ ఏదైతే ఉందో ఆ పార్టీ గుర్తు వచ్చి సింబల్ వచ్చి సింహం. అంటే ఆ పార్టీతో అలయన్స్ పెట్టుకొని రాబోయే మున్సిపల్ ఎన్నికలు, జిల్లా పరిషత్ ఎన్నికలు, మండల పరిషత్ ఎన్నికలు, అదేవిధంగా హైదరాబాద్ GHMC ఎన్నికల్లో పోటీకి దిగనున్నట్లు వార్తలు వినిపిస్తా ఉన్నాయి. ముఖ్యంగా ఈ పార్టీ గుర్తు పైన కూడా కవిత చాలా ఆసక్తిని కనబరుస్తున్నారట. ప్రస్తుతం మరి అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ గుర్తు వచ్చేసి చేయి గుర్తు, బీజేపీ గుర్తు వచ్చేసి కమలం గుర్తు, ఇక BRS గుర్తు వచ్చేసి కారు గుర్తు. అంటే ఈ సింబల్స్, ఈ చిహ్నాలకు భిన్నంగా సింహం గుర్తు చాలా బాగుందని చెప్పేసి కవిత, అదేవిధంగా జాగృతి సంస్థలోని పలువురు నాయకులు కూడా భావిస్తున్నారట. ఈ సింబల్ పైన మనం ఎన్నికల బరిలోకి వెళితే ఖచ్చితంగా విజయం మనల్ని వరిస్తుంది అన్నట్లు వాళ్ళు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారట. ముఖ్యంగా సింహం అంటే తిరుగులేని పోరాటం చేసే ఒక పోరాట పటిమ, ధైర్యం, సాహసానికి మరి సింహాన్ని మనం సంకేతంగా భావిస్తాం మనం. కాబట్టి ఈ సింహం గుర్తుతో మరి ఎన్నికల్లో బరిలోకి దిగాలని కవిత పకడ్బందీ ప్రణాళికలు రచిస్తుందని సమాచారం అయితే వస్తూ ఉంది. ముఖ్యంగా ఈ ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో ఏర్పడ్డ రాజకీయ పరిణామాలు, ఒకవైపు కాంగ్రెస్ పార్టీ, మరోవైపు ప్రధాన ప్రతిపక్ష పార్టీ అయిన BRS, అంటే ఈ రెండు పార్టీలు కాకుండా BJP ఉంది. మూడింటికి ప్రత్యామ్నాయంగా
రాజకీయంగా ఎదగడానికి కల్వకుంట్ల కవిత రాజకీయ పావులైతే కలుగుతోంది. మరి ఏ మేరకు మరి కల్వకుంట్ల కవిత మరి రాబోయే అన్ని ఎన్నికల్లో సక్సెస్ అవుతుంది అన్న చర్చ కూడా ప్రస్తుతం జరుగుతూ ఉంది. అంటే కల్వకుంట్ల కవిత యొక్క అంటే జాగృతి సంస్థ ద్వారా మరి ఉద్యమ కాలంలోనే మరి ఎంతో మహిళల నుండి ఆదరణ చురగొన్న సంస్థ జాగృతి సంస్థ. కాబట్టి మహిళల ఓట్లే ధ్యేయంగా, అదేవిధంగా మరి బహుజనులు, మరి ఎస్సీ ఎస్టీలు, బీసీలు వీళ్ళ యొక్క ఓట్లు ప్రధాన లక్ష్యంగా మరి కల్వకుంట్ల కవిత ఇప్పటికే తెలంగాణ సాధికారిత, తెలంగాణ మహిళా సాధికారిత, బీసీలకు 42% రిజర్వేషన్ కల్పించాలి అన్న అంశాలపైన పోరాటం అయితే చేయడం జరిగింది. కాబట్టి ఖచ్చితంగా మరి మున్సిపల్ ఎన్నికల్లో కావచ్చు, రాబోయే అన్ని ఎన్నికల్లో కావచ్చు, సింహం గుర్తుతో ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీతో మరి అలయన్స్ పెట్టుకొని ముందుకు వెళ్తే సక్సెస్ కాగలమని చెప్పేసి కల్వకుంట్ల భావిస్తున్నట్లయితే సమాచారం ఉంది. చూడాలి మరి రాబోయే అన్ని ఎన్నికల్లో ఒకవేళ పోటీ చేస్తే మరి ఏ మేరకు సక్సెస్ సాధిస్తుంది అన్నదైతే మనం వేచి చూడాలి.